హలో మై డియర్ లీడర్స్, అందరికీ వెల్కమ్ అండి. ఈ వీడియోలో మనం ఏ విధంగా మన ఒక్క ఐడి రీబర్త్ ఎప్పుడవుతుందో ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలో, యాక్యురేట్గా మనం ఎలా అప్డేట్లు ఫాలో అవ్వాలో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మీరు ఇక్కడ వర్క్ చేయకపోయినా ఆబ్వియస్లీ రీబర్త్ ఇన్కమ్లు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయండి. అయితే నా రీబర్త్ ఎప్పుడవుతుందేమో అని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. నార్మల్ గా చాలా మంది రీబర్త్ కూడా ఫాలో అవ్వట్లేదు, ఎప్పుడు వస్తుందో అనేసి వచ్చిన వెంటనే విత్డ్రాల్ కొట్టేసుకుంటున్నారు. బట్ ఫాలో అవ్వాలి సార్, నేను ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు నాకు రావచ్చు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది లీడర్స్. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ గా మై ఆటోపుల్ రీబర్త్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి వెబ్సైట్ లో. ఓకే, సీరియల్ నంబర్ ప్రకారం చూసుకోకండి, ఎందుకంటే సీరియల్ నంబర్ ప్రకారం చూసుకున్నారంటే డెప్త్కి వెళ్లాల్సి వస్తుంది, కిందకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే చాలా డేటా ఉంటుంది కంపెనీలో. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మై ఆటోపుల్ రీబర్త్ అనే ఆప్షన్లోకి రావాలండి. మై ఆటోపుల్ అండ్ రీబర్త్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం నేను రీబర్త్ అయిన డేట్ చూసుకోండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ఖాళీగా ఉంటుంది బ్లాంకెట్స్ అనేవి. ఇలా బ్రాకెట్స్ ఖాళీగా ఉంటాయండి. ఈ బ్రాకెట్స్ ఖాళీగా ఉండే డేట్ ని ఇక్కడ ఏదైతే డేట్ ఉందో దీన్ని చూసుకోండి మీరు. డేట్ వచ్చేసి 2వ నెల, ఫిబ్రవరి 2, 2025 2వ నెల ఫిబ్రవరి 5వ తారీఖు అండి నేను లాస్ట్ టైం రీబర్త్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వచ్చేయాలి. డాష్ బోర్డ్ లోకి వచ్చినాక అడ్మిన్ న్యూస్ అనేసి ఒకటి ఉంటుందండి. ఈ అడ్మిన్ న్యూస్ లో 2వ నెల 2వ తారీఖు 2025లో ఉన్న వాళ్ళు రీబర్త్ అయిపోయారు. ఆ రోజు ఐడిల్ పడిన వాళ్ళు రీబర్త్ అయిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి స్క్రోలింగ్ వస్తూ ఉంది చూడండి. ఎస్, ఫిబ్రవరి 3వ తారీఖున ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ రీబర్త్ అవుతూ ఉన్నారండి. 3వ తారీఖులో ఉన్న వాళ్ళు. నా డేట్ ఎప్పుడు 5వ తారీఖు. ఈ స్క్రోలింగ్ లో 5వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ వచ్చింది అంటే నెక్స్ట్ డే కానీ లేదా ఇంకో 3-2 రోజుల్లో నేను రీబర్త్ అవుతానని అర్థం అండి. ఈ విధంగా డేట్ ని ఫాలో అవ్వండి చాలు. అంటే 3వ తారీఖు, ఒకవేళ మీరు 3వ తారీఖున లాస్ట్ రీబర్త్ అయ్యింది అనుకోండి, 3వ తారీఖు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉందండి. ఈ రోజు డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 8వ తారీఖు ఫిబ్రవరి. ఓకే, 3వ తారీఖున కొత్త ఐడీలు పడిన ఐడీలు అండ్ 3వ తారీఖున రీబర్త్ అయిన ఐడీలు ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో వాళ్ళు రీబర్త్ అవుతా ఉన్నారు. ఆ రోజు అయిన వాళ్ళు 8వ తారీఖున మళ్ళీ రీబర్త్ అవుతా ఉన్నారు. ఓకే, ఈ విధంగా మీరు సింపుల్ గా చూసుకోవచ్చు. నాది 5వ తారీఖు కాబట్టి ఇక్కడ 3వ తారీఖు ఉందండి. నాది ఫిబ్రవరి 5వ తారీఖు కాబట్టి 3, 4 తర్వాత 5. ఓకే, ఈ విధంగా 5వ తారీఖున నాకు ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో నాకు ఆటోమేటిక్ గా ఆ రోజు రీబర్త్ ఇన్కమ్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే రోజు పడవచ్చు, నెక్స్ట్ డే పడవచ్చు అండి. పడగానే మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఎవరిని జాయిన్ చేయించకపోయినా హ్యాపీగా విత్డ్రా పెట్టేసుకోవచ్చు అమౌంట్ ని. ఈ విధంగా మనం ఫాలో అవ్వాలండి, సింపుల్ గా ఉంటుంది. మీరు ఇక్కడ ఓపెన్ చేసేసి సీరియల్ నంబర్లు చెక్ చేసుకుని టైం పడుతుందండి. అవన్నీ చేయకండి. సీరియల్ నంబర్ చెక్ చేసుకోవడం అవన్నీ చేస్తే డేటా ఎక్కువ ఉంటుంది, అవన్నీ చూసుకునే మీకు టైం ఉండదు. టైం అనేది అనవసరంగా వేస్ట్ అవుతుంది. సింపుల్ గా చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంపెనీకి సంబంధించిన ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కంపెనీకి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఇక్కడ సింపుల్ గా క్లిక్ చేసి నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. ఎస్, కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో కనుక మనం జాయిన్ అయ్యామనుకోండి, మనకి డే బై డే అప్డేట్ చేస్తూ ఉంటారండి. ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేశారు చూడండి రీసెంట్ గానే. 2వ తారీఖున ఉన్న వాళ్ళు, 2వ తారీఖున యాక్టివేషన్ అయిన వాళ్ళు, రీబర్త్ అయిన వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు. 3వ తారీఖు ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు, విల్ బి కంటిన్యూ. 3వ తారీఖులో రీబర్త్ అయిన వాళ్ళు కావచ్చు, యాక్టివేషన్ అయిన వాళ్ళు కావచ్చు, కంటిన్యూ అవుతున్నారు. ఈ విధంగా మనం ఆటోపుల్ ఇన్కమ్ గురించి చూసుకోవచ్చు లీడర్స్. ఐ హోప్ మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఈ ఒక షార్ట్ వీడియోని మీ డౌన్లైన్స్ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఎలా చూసుకోవాలి సార్, నేను ఎలా తెలుస్తుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. సింపుల్ గా ఈ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి, క్లియర్ కట్ గా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.